హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ యువర్ జీవన్. ఈరోజు మనము వంగరి సమాజం సంబంధించినటువంటి వాళ్ళ హెడ్ క్వార్టర్స్లో ఉన్నాము. జనవరి 26 గణతంత్ర దినోత్సవంగా వాళ్ళు ఫ్లాగ్ హాస్టింగ్ చేశారు. ఇక్కడ ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ, ట్రెజరర్, అందరు కార్యవర్గ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అట్లనే పని పురస్కరించుకొని వీరు ఒక మెడికల్ క్యాంప్ నిర్వహించారు. అందులో తనక్ డెంటల్ వాళ్ళు సర్వీసెస్ ఇచ్చారు. అట్లా సో వీరందరూ కూడా మన ఛానల్ నుంచి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్తున్నాము. ఆల్ ద బెస్ట్ యూ లీడర్స్. యువర్స్ జీవన్. రాష్ట్ర తెలంగాణ వంజర్ సంఘం 26 జనవరి కార్యక్రమాలు తార్నాకలో నడుస్తున్నాయి. ఈరోజు మేము ప్రతి సంవత్సరము ఇక్కడ 15 ఆగస్టు 26 జనవరి అనే ఉత్సవాలు జరుపుకుంటాము. ఈ 15 ఆగస్టు నాడు జయప్రదంగా మహిళా దినోత్సవం కూడా ఇక్కడ జరుపుకుంటాము. మహిళా దినోత్సవం కాక ఎన్నో కార్యక్రమాలు మా యొక్క పేద విద్యార్థులకు చదువులకు స్కాలర్షిప్లు, వృద్ధులకు పింఛన్లు, ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తుంటాం ఈ సంఘంలో. ఈసారి కొత్తగా ఎన్నో కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. బడ్జెట్లో తీసుకోవడం జరిగింది. మాకు గవర్నమెంట్ నుండి శ్రీశైలం పుణ్యక్షేత్రంలో సంఘానికి 1/2 ఎకర్ ల్యాండ్ వాళ్ళు మా కుల సంఘానికి డొనేటెడ్ చేశారు. శ్రీశైలం దేవస్థానానికి, ఆ కమిటీకి, మరియు అక్కడున్న ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ గారికి అందరికీ మేము ధన్యవాదాలు తెలుపుతూ, మేము ఆ యొక్క స్థలాన్ని స్వీకరించడానికి మాకు ఆర్డర్స్ కూడా వచ్చినాయి. ఆ స్థలాన్ని స్వీకరించడానికి మేము అంగీకరించినాము. చాలా మా కులము ఎన్నో విధాలుగా సంతోషిస్తుంది. ఆ జగన్ గారికి మరియు అక్కడ ఉన్న దేవస్థానం కమిటీ గారికి రుణపడి ఉన్నామని చెప్తున్నాం. నెక్స్ట్ ఉప్పల్ బగాయత్లో కూడా మా యొక్క రాష్ట్ర సంఘం తెలంగాణ వంజర్ సంఘము మాకు ఎకరం జాగా ఇవ్వడం జరిగింది. ఆ ఎకరా స్థలంలో మేము పని కూడా స్టార్ట్ చేసినాం బిల్డింగ్ కట్టడానికి. ఆ యొక్క బిల్డింగ్ కూడా సన్నాలు జరుగుతున్నాయి. దానికి మా యొక్క సంఘం ఫండ్కి వాళ్ళు స్థలం ఇచ్చారు. ఇంకా ₹1 కోటి మాకు ఇస్తామని అన్నారు. ఇంకా ఇవ్వలేదు. ఆ ప్రాసెస్ నడుస్తున్నాయి. దయచేసి మా యొక్క సంఘానికి ₹1 కోటి ఇప్పించగలరని మనవి చేస్తూ, మరియు ఆ యొక్క స్థానానికి కట్టడానికి గురించి మీరు ఇంకా అతి తొందరలో ఆ యొక్క స్థలం పైసలు ఇప్పిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాము. మరియు వేములవాడలో కూడా మా సొంతంగా మా సంఘం తరఫున స్థలం కొన్నాము. 500 గజాల స్థలము. 500 స్థలం గజంలో కూడా మేము అక్కడ నిర్మించాలని, సత్రం నిర్మించుకోవాలని ఆలోచిస్తున్నాము. ఇక్కడ మేము ఈరోజు కొన్ని అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. ఈ యొక్క సంఘంలో కూడా ఫస్ట్ ఫ్లోర్ ఖాళీగా ఉన్నది కాబట్టి ఆ ఫస్ట్ ఫ్లోర్లో మేము వంజరి డిగ్రీ కాలేజీ పెట్టాలనుకుంటున్నాము. వంజరి డిగ్రీ కాలేజు లేకుంటే మా సంఘ సభ్యులు కులస్తులు అందరూ అంగీకారంతో రాబుజీ సంఘం అనేది మేము ఆలోచన చేసి వీళ్ళలో నిర్ణయం తీసుకోవాలని ఇవాళనే ప్రతిపాదన చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలన్నీ ఈ సంవత్సరం తీసుకొని మేము జయప్రదంగా కులంలో సక్సెస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. మీరు యొక్క ఆఫీసర్స్ కానీ, ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్స్ కానీ, మా యొక్క సంఘానికి దాతలు కానీ, చందాదారులందరికీ నమస్కారం తెలుపుతూ, ఇంకా మీరు సహకరించాలని మా కులానికి మేము మిమ్మల్ని కోరుకోవడం జరుగుతుంది. మరియు ఈ యొక్క ఉప్పల్ బగాయత్లో కూడా ఇప్పుడు గవర్నమెంట్ మారింది, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మీరు కూడా మాకు సహకరించి మా యొక్క స్థలానికి కాంగ్రెస్ సీఎం గారికి మరియు ఎమ్మెల్యే, ఎంపీ గారికి అందరికీ మేము విన్నవించుకున్నది ఏంటనగా మా యొక్క ₹1 కోటి మరియు మేము సంఘం అక్కడ నిర్మించడానికి పేపర్స్, వర్క్స్ అన్నిటికీ పర్మిషన్ ఇప్పించి చెక్క మా పనులు జరగడానికి ప్రయత్నం చేస్తారని మనవి చేసుకుంటున్నాం. జై వంజరి, జై జై వంజరి. ఈరోజు రాష్ట్ర వంజర్ సంఘంలో మనం 75వ గణతంత్ర దినోత్సవం చేసుకోవడం జరిగింది. మనము 1950లో జనవరి 26 రోజు మనము రాజ్యాంగాన్ని రచించుకొని మనము ప్రతి ఒక్క పౌరునికి అన్ని సౌకర్యాలు ఉండాలని చెప్పేసి, అన్ని హక్కులు ఉండాలని, విద్య, వైద్యము,
వైద్యము, న్యాయం, ప్రతిదీ హక్కులు ఉండాలని చెప్పేసి మనము రాజ్యాంగాన్ని నిర్ణయించుకోలేదండి. ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగం మనము ప్రజా రాజ్యాంగాన్ని మనం నిర్మించుకోవడం జరిగింది. దానికి డాక్టర్ అంబేద్కర్ గారు మరియు రాజేంద్ర ప్రసాద్ గారు నాయకత్వంలో ఎంతో శ్రమించి ఆ రోజు వాళ్ళు రచించడం జరిగింది. విభిన్న దేశాలు, ప్రతి దేశాల్లో ఉన్నాయి, ఏవి బాగున్నాయి, ఏవి ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఆ రోజు సమకూర్చింది. అందుకే మన గొప్ప ప్రజాస్వామ్య దేశంగా వెలువెందింది. కాబట్టి మనము ఆ పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. మన వందరి సంఘం తరఫున, స్టేట్ రాష్ట్ర వందరి సంఘం తరఫున ప్రతి ఒక్కరు నేర్చుకోవడం, అందరూ కార్యవర్గ సభ్యులు అందరూ వచ్చేసి ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయం చేశారు. వారికి అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మెడికల్ క్యాంప్ కూడా నిర్వహించుకోవడం జరిగింది. మెడికల్ క్యాంప్ కూడా ఈరోజు మేము నిర్వహిస్తున్నాం మన సంఘం తరఫుకి. ఆ దాత ఒక దాత బాలకృష్ణ అని చెప్పేసి దాత అతను వచ్చేసేసి ఈ సంతోష్ అని చెప్పేసి అతను వచ్చేసి మెడికల్ వంజరి సంతోష్ అని చెప్పేసి మెడికల్ క్యాంప్ కూడా నిర్వహించడం జరుగుతుంది. వారికి కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాము. అంతేకాకుండా మేము సంక్షేమ పథకాలు ఇంతకుముందు మా ప్రెసిడెంట్ గారు నరేంద్ర గారు చెప్పినట్టు సంక్షేమ పథకాలు ఎన్నో నడుపుకుంటున్నాము. ఈ గవర్నమెంట్ సహాయ సహకారాలు మాకు ఉన్నాయంటే మేము ఇంకా ముందుకు పోతామని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీరు అందరికీ, గవర్నమెంట్కు ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు చెప్తున్నాము. మేము ముందుకు ఉప్పల్ బగాయత్లో ముందుకు పెద్ద ఎత్తున పోవాలని చెప్పేసి అక్కడ కన్స్ట్రక్షన్ చేసేసి అందరికీ మనకు సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి, గరీబీ వాళ్ళకు పెళ్ళిళ్ళ కంటే ఎంతమంది బీద వాళ్ళకు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి హాస్టల్ వసతుల గురించి అని చెప్పేసి, విద్యా గురించి అని చెప్పేసి, మరియు మనకు వైద్యశాల గురించి అని చెప్పేసి ఎన్నో చేయాలని చెప్పేసి మేము ఉన్నాము. వృద్ధుల గురించి చేయాలని చెప్పేసి అనుకుంటున్నాము. కానీ మాకు గవర్నమెంట్ సహకరించాలి. ఇదివరకున్న గవర్నమెంట్ కంటే మాకు ల్యాండ్ ఇప్పించడం జరిగింది. ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్వర ద్వారా మాకు ఇదివరకున్న గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. ₹1 శాంక్షన్ చేయడం జరిగింది. ఆ ₹1 ఉన్న గవర్నమెంట్ మాకు శాంక్షన్ చేసినట్టయితే ఉన్న గవర్నమెంట్ కూడా మేము మాకు ధన్యవాదాలు తెలుపుతాము. కాబట్టి తెలుపుతున్నాము. వారు కూడా తొందరగా ఉండి మాకు సహకరించినట్టయితే మేము ఆ బిల్డింగ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ మాకు సహకరించాలని ప్రజలకు అందరికీ ఈ గణతంత్ర దినోత్సవం తరఫున మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ శుభకార్యాలు చేయడానికి రాజకీయ నాయకులు అందరూ కూర్చొని మా అందరి సంఘం తరఫున కనికరించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా ప్రెసిడెంట్ గారికి, మా కార్యవర్గ సభ్యులకు, మా పెద్దలకు అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా మీ టీవీ యాంకరింగ్ వచ్చేసి ఈరోజు మా ఒక వాణి వినిపించడానికి మేము ముందుకు వచ్చిన పత్రికా విలేకరుల వినిపించడానికి వచ్చిన మీకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాము. జై వంజరి, జై జై వంజరి, జై భారత్ మాతాకి జై.